రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అలాంటి పిఠాపురాన్ని పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతను తన మీద వేసుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇచ్చిన వర్మ గారితో మనం ఉన్నాం. సార్ చెప్పండి, ఈ విజయంపై మీ స్పందన? ఈ విజయం తెలుగుదేశం పార్టీ కూటమిది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆయన ఇచ్చిన ఆదేశాలతో మరి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడడితే అక్కడ మనం సీట్ ఇవ్వాలి, ఆనర్ చేయాలంతే. పిఠాపురం అడిగారు కాబట్టి మేము మనస్ఫూర్తిగా వర్క్ చేసి 70,000 మెజార్టీ తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సౌమ్యుడు, మరి ఆయన దగ్గర కూడా ఎంతో నేర్చుకోవాలి. ఆయన కూడా ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిలా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును ప్రశ్నించిన వ్యక్తి. అందుకే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిలో కూడా ఆయన మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి పిఠాపురం రావడం, మేము పనిచేయడం కూడా అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా పార్టీ నిర్ణయం ఒక ఆదేశం జారీ చేసినప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మాటకు కట్టుబడే వ్యక్తిని. 22 సంవత్సరాల నుంచి అదే విధంగా పనిచేసాం. చాలా చక్కగా మంచి లవ్లీ వాతావరణంతో మా ఎలక్షన్ జరిగింది. ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని బాధ్యతలు నా మీద పెట్టారు. నేను సక్రమంగా పూర్తి చేశాను. ఈ పిఠాపురం గెలుపు వర్మ గారిదేనా? పిఠాపురం గెలుపు వర్మ గారిదని అనడం కరెక్ట్ కాదు. పిఠాపురం గెలుపు కూటమిది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇండివిజువల్గా ఆయనకి ఒక పేరు. ఆయన కూడా 35 కోట్లు పేద రైతాంగానికి, కౌలు రైతులకి కష్టార్జితం డబ్బు ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి పార్టీని మోస్తూ, కష్టపడుతూ, ప్రశ్నిస్తూ, ఏ అధికారం ఆలోచించకుండా పనిచేసిన వ్యక్తి. దాంతోపాటుగా కూటమిలో తెలుగుదేశం పార్టీ పనిచేయాలి కాబట్టి మన ఓటింగ్ వాళ్ళకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి షిఫ్ట్ అయింది 21 నియోజకవర్గాల్లో. అలాగే 144 నియోజకవర్గాల్లో జనసేనది షిఫ్ట్ అవ్వాలి కాబట్టి జనసేనది టీడీపీకి షిఫ్ట్ అయింది, అలాగే బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇక్కడ ఈరోజు ఈ రిజల్ట్స్ కారణం ఏంటంటే, ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఇచ్చిన మెసేజ్ని తూచా తప్పకుండా కార్యకర్తలు శిరసావహించడం వలన ఈరోజు మనకి ఇన్ని భారీ సీట్లు రావడానికి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు చర్లపల్లి వెళ్ళడానికి సూట్ కేసు సర్దుకుంటున్నారు. అది